ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి విశాఖపట్నంలో చాలా వాతావరణం చాలా తీవ్రంగా ఉంది. సో ఇద్దరు గురువు గారులు పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మానాడు పనులు చేసుకుని కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది. నాకు అర్థం కాలేదు సార్. చెప్పండి. పని చేసుకున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది సార్. ఓకే, మరి దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. మనకి వైన్ షాప్ లో మందు రేట్లు తగ్గాయా? తగ్గలేదు సార్, మందు రేట్లు తగ్గలేదండి. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. దానికోసం మీరు ఏం చెప్తే మేము ఇంకా జనాలకు కూడా చెప్పి మనం మందు రేట్లు తగ్గిస్తాం. ఎందుకంటే రేట్లు అప్పుడు తగ్గిస్తాం, చంద్రబాబు బాబు గెలిచి తగ్గిస్తామన్నారు. ఇప్పుడు కొంచెం మరి తగ్గించట్లేదు. తగ్గించలేదు ఇంకా రేట్లు? ఓకే. రోజు మాకు అలవాటు సార్, పని చేసుకుని పొద్దున్న పని చేసి పొద్దు కోటర్ మంది తాగల, కాకపోతే తెల్ల రోజు పనిలోకి రాలేము. ఓకే. రేట్లు తగ్గించడానికి సంతోషించి ఓట్లు వేసి గెలిపించాము. మందు కోసం మీరు ఓటేసి గెలిపిస్తారు? ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారండి, ఏం చెప్తారు? చంద్రబాబుకి ఏం చెప్పాలండి, అది అన్ని ఏటి కూడా జరగలేదండి. మందు ఒకటి తగ్గించాలి అంతేనా? చాలా చాలా ఫిష్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇద్దరు కప్పులు అయితే ఉంది. ఇక్కడ వాళ్ళిద్దరిని కనుక్కుందాం ఒకసారి. చెప్పండి, మీరు ఇంట్లో చెప్పి వచ్చారా చెప్పకుండా వచ్చారు ఇక్కడికి? మందు రేట్లు తగ్గించట్లేక దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్తే కొద్దిగా మనం చూసుకోవచ్చు. తగ్గించాలి కదేటండి, తగ్గించాలా వద్దా అని చెప్పాలి. తగ్గించాలండి. ఓకే, అంటే ఎంత తగ్గించమంటారు? ఇప్పుడు క్వార్టర్ రేట్ ఎంత ఉంది అసలు? ఇప్పుడు 150 అండి. 150? ఒక క్వార్టర్ 150. ఇప్పుడు 150 క్వార్టర్ ఎంత తగ్గించమంటారు మీరు? ఎంత తగ్గించాలంటే ఆలోచన మన ఇష్టం అండి. ఒక 50 రూపాయలకి ఇస్తే మీరు సంతోషమా కాదా? 50 రూపాయలకి వైజాగ్ లో పేరెంట్స్ అందరికీ ఒకటో చెప్తున్నాను నేను, మీ పిల్లలు కానీ ఎక్కడికైనా తప్పిపోతే తిన్నంగా సెంట్రల్ పార్క్ వచ్చేయండి, ఓకేనా? ఇక్కడ చాలా మంది కపుల్స్ అయితే ఉన్నారు. వెరీ గుడ్. బాబాయ్ వద్దురా బాబు.